హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంపెనీ నేమ్ వచ్చేసరికి రూపెన్ ఇండియా నిధి లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నమాట. ఇవి విశాఖపట్నంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. అలాగే ఆంధ్రప్రదేశ్, ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్ టైపిస్ట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఈ యొక్క వేకెన్సీకి మనకి 28 మంది అయితే అప్లై చేసుకోవడం అనేది జరిగింది. 1 వీక్ ఎగో అంటే ఒక వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. మనకైతే ఇక్కడ రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. చక్కగా ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ టైం వర్క్గా మీరు ఈ యొక్క వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వర్క్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సీమోర్ పైన క్లిక్ చేస్తే మొత్తం వివరాలన్నీ కూడా క్లియర్గా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. డియర్ క్యాండిడేట్, టీమ్ ప్లేయర్ విత్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో మీరైతే టీమ్ ప్లేయర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క జాబ్లో. అది కూడా మంచి కమ్యూనికేషన్ అనేది ఉండాలి మీకు. అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి కూడా మీకు ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్గా వీళ్ళైతే తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీకు పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్, అలాగే టైపిస్టు, అలాగే బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ ఆపరేటర్ అనేది ఈ 4 విధాలుగా మీకైతే జాబ్ రోల్ అనేది ఉండడం జరిగింది. అలాగే మీకైతే ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీసు, అలాగే ఎక్సెల్, క్విక్ బుక్స్ వీటిల్లో మీకు మంచి ప్రావీణ్యం ఉంటే, అంటే మంచి నాలెడ్జ్ కానీ ఉంటే వీళ్ళకైతే మీకు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. సో వీళ్ళకైతే ఎంఎస్ ఆఫీసు, అలాగే ఎక్సెల్, క్విక్ బుక్స్ అనే ఈ సాఫ్ట్వేర్స్ మీకు కానిస్తే వీళ్ళు డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఒకటి గమనించాలి. అలాగే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇటువంటి జాబ్కి. ఇక్కడ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ క్యాన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే లొకేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే మీరు ఇండియాలో ఎక్కడుండైనా ఈ యొక్క వర్క్ అనేది చేయొచ్చు. సో ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్ టైప్ చూసుకుంటే పార్ట్ టైం అండ్ ఫుల్ టైం వర్క్ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ వర్క్ క్యాన్ బి డన్ ఫ్రమ్ ఎనీ లొకేషన్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో నుంచి ఎక్కడైనా కూడా, ఇండియాలో ఉండి ఎక్కడైనా కూడా మీరు వర్క్ చేయొచ్చు. సో ఫర్ మోర్ డీటెయిల్స్ ఆర్ ఇన్స్టెంట్ రిప్లై. సో మీరైతే ఈ యొక్క జాబ్ కోసం మీరు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 8601060241. ఈ యొక్క నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే వాట్సాప్లో, సో వాళ్ళు ఈ యొక్క జాబ్ కోసం ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆఫ్టర్ సెండింగ్ మెసేజ్ విత్ ఇన్ 2 minutes యూ విల్ రిసీవ్డ్ ఏ ఫుల్ డీటెయిల్స్. మీరు ఒక్కసారి కానీ హాయ్ అని ఈ యొక్క నెంబర్కి మెసేజ్ కానీ చేస్తే మీకు డైరెక్ట్గా 2 minutesలో ఈ యొక్క జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు పంపించడం అనేది జరుగుతుంది. సో మీకైతే కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ అనేది మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి. మీకైతే ఖచ్చితంగా టైపింగ్ స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. అంటే ఇది డేటా ఎంట్రీ కాబట్టి, అంటే కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి, సో
మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా వచ్చుంటే వీళ్ళైతే డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మీకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాబ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దట్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ వర్క్ ఆన్ టైం. సో వీళ్ళు ఏ వర్క్ అయితే ఇస్తారో ఆ వర్క్ని మీరు విత్ ఇన్ టైంలో వాళ్ళకి సబ్మిట్ చేస్తే చాలు అనమాట. సో మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే మీరు ఇన్ టైంలోనే ఆన్ టైంలోనే వర్క్ అనేది సబ్మిట్ చేసే విధంగా ఉండాలి. సో థ్యాంక్ యూ, దిస్ జాబ్ ఈజ్ ప్రొవైడ్ బై sign.com అనేసి ఇవ్వడం జరిగింది. సో అదొక్కటే మీరు చూసుకోండి. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. అలాగే దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎవరు మిస్ చేసుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం క్లియర్గా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.